మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మన లైఫ్లో కొన్నిసార్లు అనిపిస్తుంది, అన్ని దారులు మూసుకుపోయాయా, అరే ఏం చేద్దాం, అసలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి, ఏం చేద్దామన్నా కూడా ముందుకు వెళ్ళటం లేదు. సో ఈ గురువుగారు ఇది చెప్పారు, ఆ గురువుగారు అది చెప్పారు, ఏది చేసినా కూడా మాకు కొంత అనుకూలంగా అనిపిస్తలేదు. దగ్గర దాకా వచ్చి పనులు చాలా అంటే నెంబర్ ఆఫ్ వర్క్స్ మిస్ అయిపోతున్నాయి అని అనుకునేటువంటి సందర్భాలలో అత్యంత శక్తివంతమైనటువంటి రెమెడీ మీకు నేను చెప్పబోతున్నాను. ఇది 100కు 100% కూడా ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి పవర్ఫుల్ శక్తి గల రెమెడీ అనేటువంటిది మీరు గ్రహించుకోండి. మన లైఫ్లో అన్ని దారులు మూసుకుపోయాయి అనుకున్నప్పుడు మైండ్ అనేటువంటిది కూడా పని చేయకుండా ఉంటుంది. అప్పుడప్పుడు మనము ఎంతో ఆలోచించేటువంటి వారిని, నలుగురికి మనం చెప్పేటువంటి వాళ్ళము 4 విషయాలు. అలాంటిది మనము అసలు ఏంది నాకు ఇట్లా అయింది, మన మైండ్ అనేటువంటిది ఆఫ్ అయిపోతుంది. సో ఏం చేయాలో కూడా అసలు అర్థం కాదు మనకు. అలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలి అంటే, సక్సెస్ అవ్వాలి, లేదు నా వయసు అయిపోతుంది అనుకునేవారు కూడా, ఇక్కడ వయసులో ఉండేటువంటి వారు కానీ, నా వయసు అయిపోతుంది అనే బాధపడేటువంటి వారు కూడా ఖచ్చితంగా ఈ రెమెడీ చేయండి. చేసి చూడండి. వితిన్ 27 డేసే, ఎక్కువ అవసరం లేదు. 27 రోజులలో మీకు అత్యంత అద్భుతమైనటువంటి మార్పు కనబడుతుంది. ఛాలెంజ్ 100% కూడా. సో ఇక్కడ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇది నేను చేసింది, నేను 100కు 200% నాకు కొన్ని సందర్భాలలో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నేను ఈ రెమెడీ చేశా, నలుగురికి చెప్పా. సో వారు ఎంతో అద్భుతంగా ఉందన్నారు, కొందరైతే చాలా బాగుంది అన్నారు, అసలు కొందరు కాల్ కూడా చేయలేదు. అంటే బాగుంది అన్నారు, మళ్ళీ కలుస్తా అన్నారు, వస్తాను అన్నారు. సో పర్వాలేదు, సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో ద్వారానైనా కూడా వారు గురువుగారు అని వారు అర్థం చేసుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ మనము ఉదయం లేవగానే స్నానాది కార్యక్రమాలు చేసి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, లేదా ఇంట్లో ఆంజనేయ స్వామి యొక్క ఫోటో ముందు దీపారాధన చేసి కూర్చోండి. నేను చెప్పేటువంటి నామాలను మీరు 12 సార్లు, నేను చెప్పేటువంటి 12 నామాలను 21 రోజులు 21 డేస్ చేయండి. 21 డేస్లో ఖచ్చితంగా కూడా మీకు అత్యంత అద్భుతమైనటువంటి మార్పు కనబడబోతూ ఉన్నది, 100కు 100% కూడా. కనుక మరి ఇక్కడ ముఖ్యంగా కూడా చూసుకున్నట్టయితే మొట్టమొదటిది ఓం అంజనీసుత నమః. ఓకే, అంజనీసుతాయ నమః, అంజనీసుతాయ నమః. వాయుపుత్రాయ నమః, వాయుపుత్రాయ నమః. మహాబలాయ నమః. అదేవిధంగా రామేష్టాయ నమః. ఫాల్గుణ సకాయ నమః. పింగాక్ష నమః. అమిత విక్రమాయ నమః. ఉడాదిక్రమాన్ నమః, ఉడాది క్రామన్ నమః. సీతాశోక వినాశన్ నమః, సీతాశోక వినాశనాయ నమః. లక్ష్మణ ప్రాణదాత్రాయ నమః. దశగ్రీవ దర్భ నమః. హనుమాతే నమః. ఇవి ఈ యొక్క 12 నామాలు కూడా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఒక చక్కటి రోజు చూసుకొని మొదలు పెట్టండి. ఖచ్చితంగా కూడా ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి నామాలు ఇవి, 100% కూడా. ఐ రిపీట్, మళ్ళీ చెప్తున్నాను నేను, వినండి. అద్భుతమైనటువంటి నామాలు ఇవి.
అంజనీసుతాయ నమః, వాయుపుత్రాయ నమః, మహాబలాయ నమః, రమేష్టాయ నమః, పాల్గుణసకాయ నమః, పింగాక్షకాయ నమః, అమిత విక్రమాయ నమః, ఉడాదిక్రమాయ నమః, సీతాశోక వినాశనాయ నమః, లక్ష్మణ ప్రాణదాత్రాయ నమః, దశగ్రీవ దర్పః నమః, హనుమానాయ నమః, హనుమతే నమః. ఇవి నామాలను తప్పకుండా మీరు 21 రోజులు 12 నామాలను చదువుకున్న తర్వాత దగ్గరలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి జాంగ్రీ కానీ జిలేబీని కానీ సమర్పించండి, లేదా రవ్వ కేసరి కానీ చక్కగా ఫుడ్ కలర్ వేసి రవ్వ కేసరి కానీ చేసి స్వామివారికి నివేదన చేయండి. 100కు 100% కూడా అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జాతకంలో ఇప్పటి వరకు మీ ఎన్ని దారులు అయితే మూసుకొని పోయాయో అన్ని దారులు 1 by 1 ఓపెన్ అవుతాయి 100%. ఈ విధంగా ఎవరైతే ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి చేస్తూ, ఆంజనేయ స్వామి కంటేనే కుజుడు ఎంతో బలశాలి. సో కుజుడు ఏమిటి అంటే మనకు రాళ్ళు గుట్టలు. మరి అలాంటి ఈ గుట్టలు రాళ్ళనే సైతము ఈ యొక్క స్వామివారు పెకిలించుకొని తీసుకొని పోయాడు. ఎవరికి? ఈ యొక్క లక్ష్మణ ప్రాణదాత్రాయ నమః. లక్ష్మణునికి ప్రాణాన్ని ప్రసాదించిండు ఆంజనేయ స్వామి అని లక్ష్మణ ప్రాణదాతాయ నమః అంటారు. సో అలాంటి ఆంజనేయ స్వామి అలా ఈ యొక్క గుట్టను తీసుకువెళ్ళేటువంటి చిత్రపటము మన ఇంట్లో ఉండడం వల్ల, అదేవిధంగా కొందరు ఏం చేస్తారంటే కార్లల్లో బాగా గుర్తుంచుకోండి, కారులో ఆంజనేయ స్వామి యొక్క ఈ గుట్టను తీసుకువెళ్ళేటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహము ఈ యొక్క మిర్రర్కి వేసి వేలాడదీస్తారు. అది కారు ఎటు ఊగితే అటు ఊగుతుంది, ఇట్లా 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 ఇట్లా. సో చాలా తప్పది. అది కారులో పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో మీరు అంతలా పెట్టుకోవాలనుకుంటే ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటం మన విగ్రహం కానీ ఆ యొక్క డాష్ బోర్డ్ పైన పెట్టేసుకోండి ఆంజనేయ స్వామిది. కానీ దయచేసి చెప్తున్న ఆంజనేయ స్వామి యొక్క ఆ యొక్క ప్లాస్టిక్ రిలేటెడ్ ఉండేటువంటిది పెట్టుకోకూడదు కారుల్లో. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. అట్ ద సేమ్ టైం వాహనాలకు సంబంధించి మాకు నడుస్తలేదు అని ఇబ్బంది పడేటువంటి వారు, 4 వీలర్ రిలేటెడ్ ఉండేటువంటి వారు ప్రతి శుక్రవారము రాహుకాలం సమయంలో అమ్మవారికి 4 నిమ్మకాయలను సమర్పించండి. 4 అంటే 8 నిమ్మకాయలు. 8 నిమ్మకాయలు సమర్పించి శనివారం రోజు అవి మరలా తిరిగి తీసుకొని శనివారం సాయంకాలము ఈ యొక్క కారు టైర్ల కింద పెట్టి తొక్కియండి. అదేవిధంగా ఒక రాచ గుమ్మడికాయను చక్కగా కూడా కర్పూరం పెట్టకుండా 9 సార్లు వాహనం చుట్టూ తిప్పి కింద కొట్టేసి రైట్ది లెఫ్ట్కు, లెఫ్ట్ది రైట్కు పెట్టి నిమ్మకాయను తీసుకొని, నిమ్మకాయ బొడిమ అంటే ఎక్కడైతే చెట్టుకు కాస్తుందో అక్కడి నుండి సమాంతరంగా కట్ చేసి రైట్ది లెఫ్ట్కు, లెఫ్ట్ది రైట్కు పెట్టేయండి. వాహనం ముందు పెట్టి చక్కగా దండం పెట్టుకోండి. నాకు అద్భుతంగా కూడా నా వాహనం నడవాలి నమస్కరించుకొని ఈశ్వరునికి మీరు ముందుకు వెళ్ళడం వల్ల అద్భుతంగా కూడా వాహన ప్రమాదాలు కానీ వాహనాలకు సంబంధించి మంచి పాజిటివిటీ అనేటువంటిది మనకు రన్ అవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.